సొంత నిధులతో నెల రోజుల్లోనే ఇల్లు నిర్మించి వారికి అందించారు. మంత్రి నారాయణ టిప్పర్ ఢీకొట్టిన సంఘటనలో ఇల్లు కూలిపోయిన మైనార్టీ కుటుంబానికి అండగా నిలిచారు. మంత్రి తాను ఇచ్చిన మాట ప్రకారం నెల రోజుల్లో స్వంత నిధులతో ఇల్లు నిర్మించి వారి చేత గృహ ప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా బాధితులు కంట కన్నీళ్లు పెట్టుకొని మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత నెలలో ట్యాంకర్ ఢీకొట్టడంతో మౌలాలి ఇల్లు ధ్వంసమైంది. నేను అసెంబ్లీ సమావేశాల నుంచి వచ్చి మౌలాలిని పరామర్శించాను. సిటీలో ఏ పేదవాడికి కష్టం వచ్చినా నేను అండగా ఉంటానని మంత్రి హామీ ఇచ్చారు. కేవలం ఒక నెల క్రితం ఈ ప్రాంతంలో 53వ డివిజన్ నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 53వ డివిజన్ షుగర్ ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో దురదృష్టవశాత్తు ఒక లారీ ట్యాంకర్ అదుపు తప్పి ఒక ఇంటి మీదకి పోయి ఆ ఇల్లు పూర్తిగా ధ్వంసం కావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్ మరియు ప్రస్తుత నగర మేయర్ గారు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులందరూ గౌరవ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి దృష్టికి, సార్ ఈ విధంగా యాక్సిడెంట్ జరిగింది, దానివల్ల ఆ కుటుంబం నిరుపేద ముస్లిం మైనారిటీ కుటుంబం రోడ్ల పాలైంది అని చెప్పి సార్ దృష్టికి తీసుకెళ్తే అప్పుడు అసెంబ్లీ జరుగుతూ ఉండింది. సార్ తక్షణమే 10,000 రూపాయల కుటుంబానికి ఆర్థిక సాయం అందించి నేను నెల్లూరుకు వచ్చిన తర్వాత వచ్చి కలుస్తానని చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే వీకెండ్లో నెల్లూరుకు వచ్చినప్పుడు నారాయణ సార్ గారు స్వయంగా ఇక్కడికి వచ్చి చూసి నిజంగా నిరుపేదలు, ముస్లిం మైనార్టీ వర్గానికి చెందినటువంటి నిరుపేదలు ఆ యాక్సిడెంట్లో ఇబ్బందులు పడి పూర్తిగా ఇల్లు కోల్పోయి మంచం మీద ఉన్నారు. నిజంగా నారాయణ సార్ గారు చెల్లించి నేను స్వయంగా నా సొంత నిధులతో ఈ యొక్క ఇల్లుని, మీ ఇంటిని పునర్నిర్మిస్తాను, వీలైనంత త్వరగానే చేయిస్తానని చెప్పి చెప్పిన మాట ప్రకారం కేవలం నెలలోపే మీరందరూ చూశారు ఏ విధంగా ఆ పేద ముస్లిం మైనార్టీలకి ఏ విధంగా ఇల్లు నిర్మించి ఈరోజు వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. చాలామంది రాజకీయ నాయకులను చూసాం, చాలామంది వస్తారు, మాటలు చెప్తారు, అవి చేస్తాం ఈ చేస్తాం అని చెప్పి పత్తా లేకుండా పోతారు. లేదంటే ఎంతో కొంత తృణోపణం ఇచ్చి 10 రూపాయలు ఇచ్చి దానికి రకరకాలుగా ప్రచార ఆర్భాటాలు చేసుకునే ఈ రోజుల్లో చెప్పిన మాట ప్రకారం ఒక పేద ముస్లిం మైనార్టీ కుటుంబం దురదృష్టకర సంఘటన వల్ల ఈదున పడింది. అది కళ్ళారా చూసినటువంటి నారాయణ సార్ గారు ఈ విధంగా మనం ఎంతమంది రాజకీయ నాయకులు చూడగలుగుతాం, ఈ విధంగా రాష్ట్రం మొత్తం మీద ఎంతమంది నాయకులు ఈ విధంగా చేయగలుగుతారు? ఆలోచన సాగించండి. విఘ్నులైనటువంటి నెల్లూరు ప్రజలారా ఆలోచన సాగించండి. ఇటువంటి మంచి పనులు చేసే, పేద వర్గాలకి మంచి పనులు చేసే నారాయణ సార్ గారిని మనం అందరం ఆశీర్వదిద్దామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటారు. వచ్చి నేను మంచంలో ఉంటే నేను 15 రోజుల లోపల నీకు ఇల్లు కట్టిస్తాను మౌలాలి, నీకు ఇల్లు లేదనుకోబాక అని చెప్పాడు మా సార్. ఆఖరికి 15 రోజుల్లో నా ఇల్లు తయారైపోయింది, నేను వస్తాను ఓపెన్ అన్నాడు. ఆ చెప్పిన మాట బాగానే మా సార్ వచ్చి మళ్ళీ ఓపెన్ ఇంట్లో ఆ సార్ కాదు, ఆయన నారాయణ సార్ కాదు, మగా ఇష్టం అయితే మానవ రూపంలో నారాయణ సార్ అంటున్నారు. ఆయన నారాయణ కాదే కాదు, ఆయన మగా ఇష్టం, ఆయన ఇష్టం అవతారంలో ఆయన వచ్చాడు మన కలిగానికి. కాబట్టి మీరందరూ కూడా నారాయణ సార్ అనుకోబాకండి, మాకు ఇష్టం. ఆ నాయన ప్రతి ఒక్కరికి ఒక మంచి చేసి ధర్మం, అందరూ ఆయన పుణ్యాన్ని ఈరోజు నెల్లూరు నిలబడింది. దర్గా పెట్టకపోతే కింద పడుకోలేక సస్తున్నాం మేము, నేలన గచ్చురాడు. ఈరోజు పోతే గుడ్డ పరుచుకొని పడుకుంటాం. ఇది నారాయణ పుణ్యం. ఎక్కడ పెట్టినా మాకు అరుగులు, ఎక్కడ పెట్టిన బాటలు, ఎక్కడ మరుగుదొడ్లు లేక అల్లాడుతున్నాం. అట్లాడి 30 మరుగుదొడ్లు కట్టాడు దర్గా మిట్ట. స్త్రీలకి వచ్చి ఒక పక్క, పురుషులకు వచ్చి ఒక పక్క. మళ్ళా ఏసీలో పడుకోవాలంటే లోపల పోయి ఏసీలో పడుకుందని, ఫ్యాన్లు మళ్ళీ ఇంటికి. ఎన్ని చేసాడంటే ఆయన మా నారాయణ సార్ కాదని నాకు నమ్మకం. బాగా ఇష్టమని ఆయన అవతారంలో వచ్చాడని నేను కోరుకుంటున్నాను. మీకు షుగర్ ఫ్యాక్టరీ ఆపోజిట్లో నెల క్రితం యాక్సిడెంట్ ఎంత ఘోరంగా జరిగిందంటే ప్రత్యక్షంగా నేను చూశాను. ఇంట్లోకి కొంచెం కూడా గ్యాప్ లేకుండా లారీ మొత్తం వెళ్ళిపోవడం జరిగింది. అయినా సరే దేవుడి దయ ఉండబట్టి ఇద్దరు అంకుల్ బాబాయ్ పిన్ని బ్రతికారంటే దేవుడి దయ. అంతకు మించి సారు నారాయణ సారు వేరే మీటింగ్లో ఉన్నారు. ఆ మీటింగ్లో ఉన్నప్పుడు నేను వెళ్ళి, సార్ ఇలా యాక్సిడెంట్ అయిపోయిందండి సార్, అంతమే నోట్లోంచి మాట రావటమే లేటు. సార్ పరుగున వచ్చేసి సార్ బాబాయ్ వాళ్ళని పలకరించారు. అలాగే నేను కూడా హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది, అక్కడ పరామర్శించడం జరిగింది. అలాగే సార్తో నేను
మేయర్కి ఎన్నిక కోసం నేను విజయవాడ వెళ్ళినప్పుడు సార్తో మాట్లాడాను. వెంటనే సారు ఆర్థిక సహాయం చేశారు. అందుకు సార్ మీకు చాలా కృతజ్ఞత సార్. ఇలాంటి ఇంకా చాలా పనులు ఇంకా పేదవారిని ఆదుకోవాలని, ఇంకా నెల్లూరు అభివృద్ధి పదంలో నడిపించాలని, ఇంకా ఇలాంటి పేదవారందరికీ సార్ తోడు ఉండాలని, దేవుడు ఆశీస్సులు వారికి ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నమస్తే సార్. నేను మా అమ్మ నాన్న వీళ్ళు యాక్సిడెంట్ అయిన వాళ్ళు, గురైన వాళ్ళు. నేను పక్కన ఉంటాను. ఏరే అబ్బాయి వచ్చి చెప్పాడు, ఇట్లాగా లారీ ఇంట్లోకి వచ్చేసిందమ్మ, మీ అమ్మ నాన్న మీద ఉన్నారా లేరో తెలియదు, లారీ వెళ్ళిపోయింది ఇంట్లోకి అని చెప్పారు. నేను వచ్చి దృష్టి ఇప్పటికీ నా కళ్ళల్లోనే ఉంది. లారీ వచ్చేసింది, వాళ్ళు ఎక్కడ ఉన్నారు? నేను వచ్చి నాన్న నాన్న అన్నాను, అమ్మ అమ్మ అన్నాను. అసలు ఏం స్పృహ లేదు. సరే ఎట్టో ఒకటి బయట తీసారు, హాస్పిటల్కి తీసుకెళ్ళాము. హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్ళాము. నారాయణ సారు పిఓ సార్ గారి ద్వారా ఫోన్ చేసిన తర్వాత, సార్ వస్తారమ్మా, మీరేం భయపడబాకండి, సార్ చెప్పారు మీకు రావాలని. ఆ సార్ కూడా ప్రయత్నిస్తుంటే వచ్చారు. మా అమ్మని నాన్న చూశారు, పరామర్శించారు. 15-20 నిమిషాలు మా ఇంట్లోనే ఉండి ఆయన అమ్మతో కానీ నాన్నతో కానీ మాట్లాడి హామీ ఇచ్చాడు, మీకు ఏం కావాలమ్మా అన్నాడు. సార్ మాకు నిల్వ నీళ్ళు కూడా లేదు సార్, మేము అంతా అనాథలైపోయి ఉన్నాం, మీరు ఎట్లా మీ దయ్యం మాకు ఉండాలని అన్నాం మేము. సార్ అన్నీ అప్పటికప్పుడే ఫోన్ చేశారు. ఫోన్ చేసి 15 రోజుల కల్లా వాళ్ళకి ఇల్లు కట్టించి ఇవ్వాలా, మళ్ళీ ఓపెనింగ్ కూడా నేనే వస్తానని ఆ రోజే మాట ఇచ్చారు మాకు. ఆ మాట ప్రకారమే ఈరోజు వచ్చారు, ఓపెన్ చేశారు. మా అమ్మ నాన్నకి ఇల్లు ఇంకా వాళ్ళు కూడా కట్టుకోలేరేమో. ఇంకా సార్ పేరు ఎట్లాగే నిలబడిపోద్ది, ఇంకా ఎన్ని జన్మలైనా వాళ్ళకి రుణపడి ఉంటాం సార్కి.